అందరికీ నమస్కారం. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 9 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి అయితే తీసుకువచ్చాము. మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే మీకు ఫస్టే రావడం అయితే జరుగుతుంది. ఈ 9 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ పూర్తిగా వచ్చేసి రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది. ఇందులో ఒక బోర్ అయితే ఉంది. అతి తక్కువ ధరలో ఉందన్నమాట. 9 ఎకరాలు వచ్చేసి మరి ఈ వీడియోని పూర్తిగా ఎండేంత వరకు చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. ప్రజెంట్ అయితే రైతు వచ్చేసి బొప్పాయి తోటలు, మిర్చి వంటి పంటలు అయితే వేశాడు. కంది కూడా వేశాడు. ఈ 3 పంటలు అయితే వేశాడు అనమాట. ఈ యొక్క 9 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ చాలా సారవంతమైన భూమి అనమాట. ఒక బోర్ అయితే ఉంది. 3 అంగళాల వాటర్ అయితే వస్తుంది అనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా, మండలం వచ్చేసి వెల్దుర్తి మండలం, మాచర్ల మండలానికి ల్యాండ్ వచ్చేసి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ల్యాండ్ చుట్టూ ఫిన్సింగ్ అయితే ఉంది. ఈ వీడియోలో ఫిన్సింగ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. రాతి కడీలతో ఫిన్సింగ్ అయితే వేశారనమాట. బోరు వచ్చేసి 3 అంగళాలు అయితే పోస్తుంది అనమాట. ఈ బోధల నిండా వాటర్ అయితే పోద్ది అనమాట. ఫుల్ బోర్ అనమాట. ఎండాకాలం అయినా కానీ ఈ బోర్ అయితే 3 అంగళాలు అయితే వస్తుంది. కాపు కూడా చాలా బాగా కాసింది. బొప్పాయి తోట వచ్చేసి చాలా సారవంతమైన భూమి అనమాట. ఈ యొక్క 9 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. నలుమూలల సమానంగా అయితే ఉంటుందన్నమాట. భూమి టైపు వచ్చేసి మెత్తగా ఉంటుందన్నమాట. రాయి రప్ప వంటివి అయితే ఉండవు అనమాట. మనం వెతుక్కున్నా కానీ ఎక్కడ రాయి అనేది కూడా దొరకదనమాట. చిన్న రాయి దొరకదు భూమిలో వచ్చేసి. నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి వచ్చేసి ఈ భూమి వచ్చేసి 45 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సుమారు హైదరాబాద్కి వచ్చేసి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. గుంటూరు జిల్లాకి వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి సుమారు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విజయవాడకి సుమారు వచ్చేసి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. మన ల్యాండ్ చుట్టూ కడీలు అయితే వేయడం అయితే జరిగింది. బౌండరీ అయితే ఉంటుందన్నమాట. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. ఒక 9 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రాతి కడీలతో ఫిన్సింగ్ అయితే వేశారనమాట. ఇంకా మనం ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. భద్రత పరంగా కూడా మన బౌండరీ చుట్టూ అయితే కడీలు అయితే నాటం అయితే జరిగింది. ఫిన్సింగ్ కూడా తేగ అయితే చుట్టారనమాట రాళ్ళకి వచ్చేసి. రైతు వచ్చేసి ఈ 9 ఎకరాల ధర వచ్చేసి ఒక ఎకరా వచ్చేసి 17 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఒక 9 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఒక బోర్ అయితే ఇస్తాడు. ధర అయితే వచ్చేసి 17 లక్షలు అయితే చెప్తున్నాడు. 1B ఎడంగలు, పానీలు, ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి. పాస్బుక్లు కూడా క్లియర్గా ఉన్నాయి. రైతు దగ్గర నుంచి అయితే కొనుగోలు అయితే చేశారనమాట. వాళ్ళు కొనుగోలు చేసి 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. రైతు దగ్గర నుంచి అయితే కొనుక్కున్నారనమాట. తెలంగాణ వాళ్ళదనమాట. ఈ భూమి వచ్చేసి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఇంకా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కే సిద్ధంగా ఉందన్నమాట ఈ యొక్క ల్యాండ్. మరి రైతుతో రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. 1 లక్ష అటు ఇటు డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. ల్యాండ్ నచ్చితే చూసి రైతుని కలిసి మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. టైంపాస్గా కాల్స్ అయితే చేయొద్దు. టైంపాస్ కాల్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. జెన్యూన్ బయర్స్ కాల్స్ అయితే దయచేసి ఎత్తలేకపోతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మాకు వాట్సాప్లో ఈ ల్యాండ్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. మన వీడియోస్ వచ్చేసి ఈ ల్యాండ్ని ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. మన ఈ మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ నెంబర్ని అయితే సంప్రదించండి. కంపల్సరీగా రెస్పాండ్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ వ్యూవర్స్.